రోజులుగా దిగ్విజయంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు మద్దతుగా తెలుగు విశ్వవిద్యాలయం జర్నలిజం డిపార్ట్మెంట్ మద్దతు తెలుపుతుంది సంపూర్ణంగా. ఇందులో భాగంగా మా విద్యార్థులు అలాగే పూర్వపు విద్యార్థులు వందలాది మంది ఈరోజు క్యాంపస్కి చేరుకొని వారి మద్దతు తెలియజేశారు. వారందరూ అన్న ఒకే ఒక మాట, ఈ క్యాంపస్ని మాకే అంటే తెలుగు యూనివర్సిటీకే పరిమితం చేయాలి, వేరే వారికి ఇక్కడ ఇటువంటివి కేటాయించకూడదు అని ముక్త కంఠంతో చెప్పడం జరిగింది. అదేవిధంగా గత 10 రోజుల నుంచి ఇక్కడ పూర్వ విద్యార్థులు తెలుగు యూనివర్సిటీలో చదివిన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ ఈరోజు ఈ మద్దతుకి తరలి వచ్చి వాళ్ళ మద్దతు ప్రకటిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ న్యాయం జరగాలి అనేసి తెలుగు యూనివర్సిటీకి న్యాయం జరగాలి అంటే తెలుగు యూనివర్సిటీకి న్యాయం జరిగితే తెలుగు యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థులందరికీ అదేవిధంగా చదువుతున్న విద్యార్థులకి కూడా రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేసినట్లుగా వాళ్ళు ఈరోజు అభిప్రాయపడుతున్నారు, ఆకాంక్షిస్తున్నారు. వారి ఆకాంక్షలకు మేరకు అధికారులు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎటువంటి గందరగోళాలు ఎటువంటి అలజడులు లేకుండా కలగకుండా వాటిని ప్రేరేపించకుండా ఈ సమస్యని సత్వరం పరిష్కరించే విధంగా మంచి నిర్ణయం మరికొన్ని గంటల్లోనో లేదా రేపో ఎల్లుండో ప్రకటిస్తే బాగుంటుందని అందరూ ఇక్కడ ఆశిస్తున్నారు. అదేవిధంగా ఇక ఈ విషయానికి వచ్చినట్లయితే గత 10 రోజుల నుంచి విద్యార్థులు ఎండనక ఇక్కడ వాననక కూర్చొని ఉన్నారు. వ్యయ ప్రయాసాలతో కూడి ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మన యూనివర్సిటీ వీసీ రిజిస్ట్రార్ గారిని గౌరవ చేసి వారిని కూడా లోపలికి రానియకుండా ముందు ఒక మంచి ప్రకటన వస్తేనే ఏదైనా మేము స్వాగతిస్తాము, అంతవరకు లేదు, మాకు మంచి ప్రకటన రావాలనే ఉద్దేశంతో విద్యార్థులు ముక్త కంఠంతో ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గారు తమ స్పందన తెలియజేస్తారు. Justice! We want justice! We want justice! We want justice! We want justice! నన్నడి నిద్రలేపుతున్నదే పిడికడంతలడి పిచ్చుకపోరు చేస్తానన్నది పొరపాటానవుతానన్నది చెట్టు చేమూగి నాడు ఊపిరేస్తానన్నది ఉద్యమాలు చేస్తానన్నది పొడి చేతి పొద్దు కూడా పొద్దు పోతానన్నది పోరుకు సై అంటున్నది పొడి చేటి పొద్దు కూడా పొద్దు కనన్నది పోరుకు సై అంటున్నది బావ జిత్తులతో జిత్తు చేస్తానన్నది పెద్ద ప్లాను గీస్తానన్నది తెలంగాణ సమరానికి శాలువ సై అన్నది అది సవాల్ చేస్తానన్నది తెలంగాణ
విద్యార్థులకు అడ్డెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు విద్యార్థులకు అడ్డెవ్వడు వాడెవ్వడు వీడెవ్వడు విద్యార్థులకు అడ్డెవ్వడు ఎస్పీఆర్టీయు జర్నలిస్ట్ రాజ్యలక్ష్మి గారు వినూత్న పద్ధతిలో వార్తలను చదివి తన స్పందనను తెలియజేస్తారు. రాజ్యలక్ష్మి గారు. అందరికీ నమస్కారం. నా పేరు రాజ్యలక్ష్మి. ఈరోజు వార్తల్లోని ప్రధాన అంశాలు: సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీ క్యాంపస్లోని ఆందోళనలు రోజు రోజుకు ఉధృతంగా మారుతున్నాయి. నాంపల్లి క్యాంపస్ విద్యార్థుల ఉద్యమాలతో దద్దరిల్లుతోంది. ప్రైవేటు వ్యక్తులకు కేటాయించడానికి నిరసనగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, పిహెచ్డి స్కాలర్స్ 10 రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. వివిధ కళల రూపంలో కొనసాగుతున్నాయి. నినాదాలతో ఉద్రిక్తంగా విద్యార్థులు తమ ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈరోజు జర్నలిజం విభాగం, భాషాశాస్త్ర విభాగం విద్యార్థుల నిరసన ఆకట్టుకుంది. సేవ్ ఎస్పీటీయూ, సేవ్ ఎస్పీటీయూ, న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు. సేవ్ ఎస్పీటీయూ, సేవ్ ఎస్పీటీయూ, అందరూ ఎస్పీటీయూకి సపోర్ట్ చేయాలి. సరిపోతుంది, ఈ సైజే పెట్టుకుందాం సార్. ఒకసారి ఇట్లా పెట్టుకో. ఎక్కడన్నా రావాల్సిన కోరుతున్నాను. నేను ట్రై చేసి